యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి అండి ఉభయ కుశలోపరి. ఈరోజు వచ్చండి ఈ ఎపిసోడ్లో అన్నీ కూడా మనం ఫుల్ కాటన్స్ అండి. ఇవన్నీ కూడా 5.5 మీటర్స్ కాటన్స్ అండి. మంచి ప్రింట్స్, యూనిక్ పీసెస్ అన్నీ కూడా 1275 నుంచి మొదలుపెట్టి 1799 వరకు ఉన్నాయండి. అట్లాగే చాలామంది మొన్న నేను ఎక్కువగా అంటే ఎలా ఉంటుందా అని ఒక 2-3 సారీసే రిలీజ్ చేశాను. మల్మల్ కాటన్ చాలామంది అడిగారు, మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే అవి కూడా మళ్ళీ తెప్పించామండి. 1525లో ఉన్నాయండి. మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి 80-90 సెంటీమీటర్స్ ఉంటుంది. మల్మల్ కాటన్కి మాత్రం మీరు అసలు గంజి పెట్టద్దండి. అవి వితౌట్ స్టాచ్తో వాడే చీరలు అన్నమాట. ఎందుకంటే పెడితే దాన్ని ఇది మారిపోతుందంట, మెటీరియల్ దాని రూపే మారిపోతుందని చెప్పారనమాట. అసలు గంజి పట్టదంటది, పట్టినా కూడా దాని ఇది మారిపోతుందండి. అందుకని ఏంటంటే అసలు అంటే ఒరిజినాలిటీ పోతుందని చెప్పారనమాట. ఓకేనా, దానికోసం చెప్తున్నాను. అట్లాగేనండి నో సిఓడి ఆప్షన్ అండి, నో రిటర్న్స్, నో ఎక్స్చేంజెస్ అండి. మీరు నమ్మకం పెట్టి తీసుకోండి, మీ నమ్మకం ఎప్పటికీ వమ్ము కదండి. నేను ఉన్నది ఉన్నట్టే చెప్తానండి. ఏంటంటే అది డ్యూరబిలిటీ ఉంటే డ్యూరబిలిటీ ఉంటుందని చెప్తాను, లేకపోతే లేదని చెప్తానండి. డ్రై వాష్ అయితే డ్రై వాష్ అని చెప్తాం, ఓన్లీ హ్యాండ్ వాష్ అండ్ హోమ్ వాష్ అయితే హ్యాండ్ వాష్, హోమ్ వాష్ అని చెప్తాను. మిషన్కి కూడా పనికొచ్చేటట్టు ఉండే శారీస్ ఉంటే మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు అని చెప్తాము. లాండ్రీ కేర్ అని కూడా చెప్తున్నామండి. అలాగేనండి కొంతమంది కొత్త వారు చాలామంది వస్తున్నారు. కొన్ని వాళ్ళకి అర్థం కావట్లేదు అనుకుంటా. అందుకనేనండి అంటే తెలిసిన వారు పాత నా కస్టమర్స్ గురించి కాదు, కొత్త వారి కోసం చెప్తున్నానండి. మేము ఇక్కడి నుంచి డిస్పాచ్లోకి శారీ పెట్టిన తర్వాత అండి ఒకసారి ప్యాకెట్లో పెట్టి మీ అడ్రస్ అంతా పెట్టి మళ్ళీ మీకు పెడతాం, ఫోటో పెట్టి మీ శారీ డిస్పాచ్లో పెట్టేసామండి. ఈ రోజున ఆ డేట్, టైము అన్నీ కూడా చెప్తామంట. బిఫోర్ 6 వచ్చి ఈ డిటీడీసీ కొరియర్ సర్వీస్ వాళ్ళు మా దగ్గర నుంచి పికప్ చేసుకుంటారు. మా దగ్గర నుంచి పికప్ చేసుకున్నప్పుడు వాళ్ళు మాకేమి కొరియర్ నెంబర్స్ ఇక్కడ నోట్ చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కంప్యూటర్లో అన్నీ నోట్ చేసుకుంటారు అనమాట. అంటే మనకి ట్రాకింగ్ నెంబర్స్ నాకు ఇమ్మీడియట్గా రావండి. ఇక్కడ వాళ్ళ ప్రొసీజర్ ఇలా ఉందన్నమాట. అది మరి కొన్ని చోట్ల ఏమన్నా అప్పటికప్పుడు ఇస్తారేమో నాకు తెలియదు. బట్ నా దగ్గర మాత్రం వాళ్ళు అప్పటికప్పుడు ఇవ్వరు నాకు. వాళ్ళు తీసుకువెళ్ళి అన్నీ చూసుకొని అక్కడ ప్రతిదీ కంప్యూటర్లో ఏంటంటే నోట్ చేసి మళ్ళీ మరుసటి రోజు ఈవినింగ్ పికప్కి వచ్చినప్పుడు నాకు ఇస్తారనమాట. అవి ట్రాకింగ్ నెంబర్స్. ఎవరికైనా కావాలంటే అప్పుడు మేము ట్రాకింగ్ నెంబర్స్ పెడతాం. అసలు చాలామందికి ట్రాకింగ్ నెంబర్స్ అడుగుతారు, మేము పెట్టేటప్పటికి రిసీవ్ అయిపోయిన సారీ అంటారనమాట. అది అలా జరుగుతూ ఉంటుందండి. దయచేసి ఇదొకటి మీరు గమనించుకోవాలండి. అది తెలుసుకోకుండా మాకు ఇమ్మీడియట్గా ట్రాకింగ్ నెంబర్ ఎందుకు పెట్టరు, మా డబ్బులు మీరు తీసుకున్నారు అలా మాట్లాడుతున్నారండి. మీ డబ్బులు మేము ఊరికే తీసుకోమండి, మేము శారీ ఇస్తేనే తీసుకుంటాము. ఏంటంటే శారీ మీరు పర్చేస్ చేసుకున్నారు అని అంటే మీ దగ్గరికి శారీ చేరే వరకు, సేఫ్గా చేర్పించే వరకు మాదే బాధ్యత అండి. దాని గురించి ఏం లేదు. కొరియర్ వాళ్ళకి ఇస్తామండి. ఒకవేళ ఏదన్నా జరిగి కొరియర్లో మిస్ అయితే కూడా మేమే తీసుకుంటాం ఆ యాక్షన్ కూడా. ఓకేనా, అలాంటిది మీరు ఏం డౌట్ పడక్కర్లేదండి, భయపడక్కర్లేదు. ఏంటంటే కొత్త వారు కొంతమంది కంగారు పడుతున్నట్టున్నారు, అందుకోసం చెప్తున్నానండి. అది ఏంటంటే లోకల్ అంటే ఆంధ్రాకైతే తెలంగాణ అయితే జస్ట్ తెలంగాణ స్టేట్ వరకు అయితేనండి 1 or 2 డేస్లో, వర్కింగ్ డేస్లో మీ వద్దకు వచ్చేస్తుంది ప్యాకింగ్. కానీ మేము 3 డేస్ చెప్తాం. అవుట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంటే ఆంధ్ర కానీ ఆల్ ఓవర్ ఇండియాకి అయితే మాత్రం 3 to 5 డేస్ చెప్తామండి. వర్కింగ్ డేస్ 3 to 5 డేస్ పడుతుంది. మీకు ట్రాకింగ్ నెంబర్స్ నెక్స్ట్ డే కానీ మేము పెట్టలేమండి. ఎందుకంటే అదే రోజు రాదు మాకు. నెక్స్ట్ డే ఈవినింగ్ వాళ్ళు ఇస్తారు, తర్వాత రోజు మేము మీకు పెడతాం ట్రాకింగ్ నెంబర్స్ కావాలంటే. అది ఇవన్నీ గమనించుకోవాలండి కొంచెం. ఓకేనా, కొత్త వారికి తెలియక కంగారు పడుతున్నారండి 2-3. అందుకోసం అని చెప్పి చాలా తక్కువ మందిలండి. మోస్ట్లీ అందరికీ ఈ రోజుల్లో ఈ ఆన్లైన్ అలవాటు అయిపోయింది. కొంతమంది కొత్తగా ఎంటర్ అవుతున్న వారు ఉంటారు, బహుశా అర్థం కాలేదనుకుంటా, అలాగో ఫీల్ అవుతున్నారు అనమాట. అందుకోసం అని చెప్పి ఇది వచ్చేటప్పటికండి చక్కటి నేవీ బ్లూ అండ్ మస్టర్డ్ ఎల్లోతో వచ్చిందండి. నేను కూడా తీసుకున్నాను ఈసారి. దిస్ ఇస్ 1275 అండి. అసలు ఎక్సలెంట్ అండి డిజైన్. నేను కట్టుకుంటే కూడా చాలా మంది అడిగారు నన్ను ఈ చీర. నేను ఒకటి తీసుకున్నాను, ఇది కూడా. దీంట్లో వేరే కలర్స్ రిలీజ్ చేసాం లాస్ట్ టైం, అన్నీ వెళ్ళిపోయినాయండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి, చక్కటి మస్టర్డ్ ఎల్లో అండి. దాని మీద మనకి నేవీ బ్లూతో ఉందండి. ఇట్లా క్రాస్ డిజైన్ వచ్చింది అనమాట. ఓకేనా, అట్లా ఇచ్చి క్రాస్గా ఇచ్చి నేవీ బ్లూ, దాని మీద మళ్ళీ మనకి క్రీపర్ ఇచ్చాడనమాట. లైట్ కోరా కలర్తో క్రీపర్ డిజైన్ ఇచ్చాడు. ఇదంతా కూడా మనకి చక్కగా క్రీపర్స్ అన్నమాట. ఇవంతా కూడా అడ్డంగా ఇచ్చాడనమాట. అడ్డంగా కూడా కాదు, క్రాస్ డిజైన్. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఇలా ఉంటుందండి.
శారీ ఇది వచ్చేటప్పటికండి మీకు హైట్ వచ్చేటప్పటికి 43 నుంచి కొన్ని అయితే కానీ 44, 45 కూడా ఉంటున్నాయండి. 43, 42 నుంచి 45లో మధ్యలో ఉంటుందండి. 44 మధ్యలోనే ఉంటుంది, 45 చెప్పను నేను. శారీస్ మాత్రం 5.5 మీటర్స్ అండి, 80 to 90 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ ఉంటుందండి. కలర్ గ్యారంటీ ఉందండి. శారీ షింక్ అవుటింగ్ కానీ ముడత పడటం కానీ ఏమీ జరగదండి. మనకి కలర్ గ్యారంటీ ఉంది. యూనిక్ పీసెస్ బయట ఎక్కడ కూడా దొరకవండి మీకు ఇవి. ఇవన్నీ మేము స్పెషల్గా ఎంచుకుంటున్న శారీస్ అండి. ఓకేనా. దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు కట్టు చెంగు దగ్గర ఇచ్చినట్టున్నాడండి. ఇగోండి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడనమాట. యా, కట్టు చెంగు దగ్గర మస్టర్డ్ ఎల్లోకి కింద బ్లూ కలర్తో ఇచ్చాడనమాట. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1275 అండి. ప్లస్ మనకి 2 రాష్ట్రాలకి, 2 తెలుగు రాష్ట్రాలకి, ఆంధ్ర తెలంగాణకి 50 రూపీస్ అండి షిప్పింగ్ చార్జెస్. ఇది వచ్చేటప్పటికండి చక్కటి వైలెట్ కలర్ అండి. వైలెట్ మీద ఎల్లోతో ఇచ్చాడు. ఎక్సలెంట్ ఉందండి, చాలా బాగుంది కలర్ కాంబినేషను. అయిగండి ఎంత బాగుందో చూసారా. అసలు క్రీపర్ డిజైన్ ఇచ్చాడు, చాలా బాగుందండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి, పెద్ద పెద్ద పళ్ళులు అండి. ఓకేనా. పైన కింద మనకి డిజైన్ వచ్చింది బోర్డర్. ఇగో ఓవరాల్ సారీ ఇలా ఉంటుందండి. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికండి పళ్ళు ఎల్లో ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా ఎల్లోనే ఇస్తాడు మోస్ట్లీ. ఇదిగోండి ఇది దిస్ ఇస్ బ్లౌజ్ అండి, కింద వైలెట్ కలర్ వచ్చింది అనమాట. శారీ కాస్ట్ వచ్చేటప్పుడు మీకు 1275 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. ప్యూర్ కాటన్స్ అండి, 100% కాటన్స్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓపెన్ అప్ అయిపోయింది. ఇది వచ్చేటప్పటికి డార్క్ నేవీ బ్లూలోనే మంచి బ్లూ అండి, కింద మేతి కలర్ అండి, అంటే మన మెంతులు కలర్ అంటాం కదా అట్లా ఇచ్చాడనమాట. మేతి కలర్లో ఉంది. ఓ చాలా బాగుంది. లాస్ట్ టైం కూడా రిలీజ్ చేశానండి దీంట్లో. టక్క 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 లేంది అదే మనకి వర్లీ డిజైన్ అంటామండి దీన్ని. ఇది వచ్చేటప్పటికి వర్లీ డిజైన్. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి, ఇట్లా క్రాస్కి వచ్చింది అనమాట వర్లీ డిజైను. బాగుంది, చక్కగా స్ట్రైప్స్ అండి, శారీ అంతా స్ట్రైప్స్. మళ్ళీ ఇక్కడ బ్లూ కలర్తో చక్కగా సట్ బ్లూతో డిజైన్ ఇచ్చాడు. మళ్ళీ చెక్స్ వచ్చినాయి అన్నమాట. బాగుందండి, కొత్తగా ఉంది. ట్రై చేయొచ్చండి, చక్కగా ట్రై చేయొచ్చు ఎవరో కానీ. తీసుకోండి, ధైర్యంగా తీసుకోండి. ఇగోండి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఎల్లో విత్ కింద డార్క్ నెవీ బ్లూతో ఇచ్చాడండి. చాలా యూనిక్ లాగా ఉందండి. బ్లౌజ్ పీస్ కూడానండి చాలా మందంగా ఉందండి మెటీరియల్. అసలు మనకి ఏమంటారు, అది లైనింగ్ కూడా అక్కర్లేదండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి శారీ. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉందండి. 1275 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. అట్లాగే ఇది వచ్చేటప్పటికి రెడ్ అండి. అబ్బా ఎంత బాగుందో, ఓపెన్ చేస్తుంటేనే బాగుంది. లాస్ట్ టైం కూడా రెడ్లో ఓపెన్ చేసినవి అన్నీ వెళ్ళిపోయినాయండి శారీస్. పాపం చాలామందికి లేవని కూడా చెప్పామండి, అంటే ఆ లాట్లో వెళ్ళిపోయినాయి అన్నమాట అవి. దీనికి చక్కటి బిస్కెట్ కలర్తో ఇచ్చాడండి పళ్ళు, చక్కటి డిజైన్ ఇచ్చాడు. ఇదండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఇదే కలర్ బిస్కెట్ కలర్ లాగానే వచ్చిందండి. కింద మెరూన్తో ఇచ్చాడనమాట, అదే మెరూన్ అండ్ రెడ్. చాలా బాగుందండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. కింద బోర్డర్ ప్లెయిన్ వచ్చింది మనకి, దానిపైన డిజైన్ ఇచ్చాడు, కొత్తగా ఉంది చూడండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1275 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయి. 80 to 90 సెంటీమీటర్స్ మధ్యన బ్లౌజ్ ఉంటుందండి. ఇది వచ్చేటప్పటికి అబ్బా ఇదైతే అసలు లాస్ట్ టైం రిలీజ్ చేస్తే సేమ్ రిలీజ్ చేస్తే 3 వెళ్ళిపోయినాయండి. ఇదే లాస్ట్ పీస్, ఇంకా ముగ్గురికి పెట్టేసాం అన్నమాట ఇది ఒకేసారి. ఇక చక్కటి టొమాటో పింక్ అవుతుందండి. ఇది డార్క్ మెరూన్ అవుతుందండి, బ్రౌనిష్ మెరూన్ అన్నమాట ఇది. ఓకేనా. దాని మీద ఇది ఇట్లా వచ్చింది. అంతా కూడా బ్లాక్ ప్రింట్స్ అండి, ఎక్సలెంట్ అండి. అసలు ఏంటంటే టొమాటో పింక్ అనొచ్చు, బ్రిక్ కలర్ అనొచ్చు, అట్లా వచ్చింది అన్నమాట ఇది. బ్లౌజ్ పీస్ ఇలా ఉంటుంది. ఓకేనా. ఓవరాల్ శారీ వచ్చి ఇట్లా ఉంటుంది. దిస్ ఇస్ లాస్ట్ పీస్ అండి, ఇక మళ్ళీ డిజైన్ రాదండి. ఇగోండి ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుంది. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1275 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి.
అట్లాగే ఇప్పుడు 1799 అండి ఇవన్నీ. ఇవన్నీ 120 థ్రెడ్ కౌంట్ అండి. చాలా వెయిట్‌లెస్ ఉన్నాయి సారీస్. అన్నీ కూడా యూనిక్ పీసెస్ అండి. బొటిక్ డిజైన్స్ ఇచ్చాడనమాట మొత్తం. ఎంత బాగుందోనండి మెటీరియల్ అయితే. చాలా అంటే చాలా బాగుందండి. అసలు డిజైన్ కూడా ఎక్సలెంట్ అండి. చక్కటి పికాక్ బ్లూ లాగా అంటారన్నమాట దీన్ని. ఓపెన్ చేస్తాను. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1799 పడిందండి ఇది. ఎందుకంటే ముందే చెప్పేస్తున్నాను, మళ్ళీ ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది, నాకు కనపడదు. ఎంత బాగుందోనండి, వెయిట్లెస్గాను. అసలు ప్రొఫెషనల్స్ వీళ్ళకైతే చాలా బాగుంటుందండి. టీచర్స్ కానీ, టీచింగ్ సైడ్ ఉన్న వాళ్ళకి, రెగ్యులర్గా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి, మన డాక్టర్స్కి, వీళ్ళకి కూడానండి ఎక్సలెంట్ ఉంటుందండి. డీసెంట్గాను. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఎంత అందంగా ఇచ్చాడు చూసారా. చిన్న చిన్న డార్క్ ఏంటంటే ఇది దేంతో ఇచ్చాడంటే బ్లాక్తోనే ఇచ్చాడండి. ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ లాగా ఉండే ప్రింట్ అండి. ఇది బ్లౌజ్ పీస్ అండి. అది ఎంత బాగుందోనండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఎంత వెయిట్లెస్ ఉందోనండి. డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది, చూసుకోండి. కట్టుకుంటే మీకు ఒక్క దగ్గరే ఉంటుంది ఈ చీర, ఎవరి దగ్గర ఉండదు. ఇంకా డిజైన్ ఎక్కడ దొరకదండి. ఇగో ఓకేనా. 17 ఇందాక చెప్పేసాను ఏదో, ఇందుకే భయం నాకు కనపడదని ముందే చెప్పేస్తున్నాను. 17 చేంజ్ ఉందండి. అది గుర్తు రావట్లేదు నాకు. 1799 అనుకుంటా. ఫస్ట్లోనే చెప్తున్నాను. ఇదిగోండి, ఇది వచ్చేటప్పుడు కూడా 1799 అండి. ఎక్సలెంట్ ఉందండి అసలు. ఇదేంటో కానీ కొత్త డిజైన్, కొత్త ఇది. మన మెతి కలర్ అండి, మెంతులు కలర్ అంటాం కదా, అది మాట. దానికి బ్లాక్ అండ్ స్నఫ్, డార్క్ స్నఫ్ అండి. ఇది మనకి ఈ కలర్ ఏమంటాం, అది బ్లాక్ అయితే కాదండి, డార్క్ కాఫీ కలర్ లాగా ఉందండి. బ్లాకిష్ కాఫీ కలర్ అన్నమాట ఇది. చాలా బాగుందండి అసలు. చూసారా, ఇక దిస్ ఇస్ పళ్ళు పట్టండి. ఎంత బాగుందో అసలు. ఈ డిజైన్ కూడా కొత్తగా ఉందండి. దీన్ని ఏదో అంటారండి, ఇది ఏంటో మర్చిపోయాను దీని పేరు. ఏదో అంటారండి దీన్ని, గుర్తురాట్లా నాకు. చాలా బాగుందండి. ఎవరు తీసుకుంటారు కానీ ఎక్సలెంట్ పీస్ అండి. యూనిక్ పీస్, ఎక్సలెంట్ పీస్. కట్టుకుంటే ఇలా ఉంటుందండి. బోర్డర్ వచ్చింది, పైన కింద కూడా మంచి ఇది వచ్చిందండి. పళ్ళు ప్లస్ మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదే ఉందండి. బ్లాక్ లాగానే అనిపిస్తుంది. బ్రౌన్ లాంటి బ్లాక్ మాట ఇది. ఓకేనా. డార్క్ బ్రౌన్ అండ్ బ్లాక్ మిక్సింగ్లోనే ఉందండి. చక్కటి సన్న డిజైన్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా. చాలా బాగుందండి. 1799 అండి. ప్లస్ మనకి 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఇది వచ్చేటప్పటికి కూడా మనకి 1799 అండి ఈ శారీ కూడా. ఇది చాలా బాగుందండి. ఇవన్నీ కూడా మల్మల్ కాటన్లో 120 థ్రెడ్ కౌంట్ విత్ స్టార్చ్ అండి. ఇవన్నీ కూడా స్టార్చ్ పెట్టిన శారీస్ అన్నమాట. అంటే 2 రకాల మెటీరియల్స్ ఉంటాయి. స్టార్చ్ లేకుండానే ఉంటుంది, అంటే అట్లా పెట్టినా అతకదు, అంటే గంజి పట్టదు. ఇవేమో గంజి పట్టే చీరలు అన్నమాట. అది ఇది వచ్చేటప్పుడు చూసారా, చక్కటి డార్క్ గ్రీన్ అండి. గ్రీన్కి ఒకలాంటి బ్రిక్ కలర్లో వచ్చిందండి పళ్ళు. దిస్ ఇస్ పళ్ళు. పైన కింద కూడా డిజైన్ కూడా ఎంత బాగుందో, కొత్తగా ఉందండి. భలే ట్రై చేయొచ్చండి ఎవరో కానీ, చక్కగా ట్రై చేయండి. ఇగో ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఆఫీస్ యూజ్, డైలీ యూజ్ ఎంత హాయిగా ఉంటాయోనండి. కొత్త పాత ఉండదండి చీరలకి. కలర్ పోవటం కానీ, షింక్ అవటం కానీ ఉండదండి. ఇగోండి, మనకి శారీ అంతా కూడా జరీ చెక్స్ ఉన్నాయండి. దీంట్లో ఫుల్ జరీ చెక్స్ ఉన్నాయండి. ఫ్రిల్స్కి ఇచ్చాడండి జరీ చెక్స్. ఉండండి, ఇదేదో లంగా వండి టైప్ ఏంటా అని చూస్తున్నాను. అదే చూస్తున్నాను. ఇది నో ఈ చెక్స్ వచ్చినాయి బ్లౌజ్కి అండి. బ్లౌజ్ పళ్ళునా. ఎస్, ఓపెన్ చేసేసానండి శారీ మొత్తం. ఎందుకంటే ఓపెన్ చేస్తేనే పని అయ్యేటట్టుంది మనకి. ఇది మనకి పళ్ళు పట్టు అవుతుందండి. ఇట్లా వస్తుందన్నమాట. ఇప్పుడు శారీ మొత్తం కూడా చూపిస్తూ ఉండండి. ఇట్లా ఉంటుందండి శారీ అంతా కూడా.
చూడండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది అన్నమాట. పైనేమో మనకి బోర్డర్ లేదు, కిందకి వచ్చేటప్పటికి బోర్డర్ ఉంది, వన్ సైడ్ బోర్డర్ అన్నమాట ఇది. బా మెటీరియల్ ఎంత బాగుందోనండి, కాటనే కానీ ఎక్సలెంట్ మెటీరియల్ అండి. ఇది మీకు బ్లౌజ్ పీస్ అండి. ఇక ఇక్కడ అతుకు కూడా ఇచ్చాడు, బ్లౌజ్ పీస్కి కట్ చెంగు దగ్గర అతికిచ్చాడండి. ఇది మనకి జరీ చెక్స్తో ఇచ్చాడండి, చాలా యూనిక్గా ఇచ్చాడండి, ఎక్సలెంట్ ఇచ్చాడు. బ్లౌజ్ చెక్స్ ఇచ్చి చెక్స్ మీద డిజైన్ ఇచ్చాడు అన్నమాట. బొటిక్ స్టైల్ అండి. 1799 అండి. బొటిక్ స్టైల్ ఇచ్చాడండి. బా ఎంత వెయిట్లెస్ ఉన్నాయోనండి శారీస్, చాలా బాగున్నాయండి. ఎంత హైట్ ఉన్నాయో, ఎంత వెయిట్లెస్ ఉన్నాయో. ఇది వచ్చేప్పటికి చక్కటి మనకి మేతి ఎల్లో అవుతుందండి, చక్కటి ఎల్లో. ఇది కూడా అంతేనండి, 1799. దానికి మనకి చక్కటి గ్రీన్తో ఇచ్చాడనమాట, పెసర గ్రీన్తో. బాగుంది డిజైన్. దిస్ ఇస్ పళ్ళు పాట్ అండి, దిస్ ఇస్ పళ్ళు పాట్. ఇక శారీ అంతా కూడా ఈ రకమైన డిజైన్ వచ్చిందన్నమాట. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. శారీ మొత్తం ఇట్లా వచ్చిందన్నమాట డిజైన్. ఓకేనా. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి. అబ్బా బాగుందండి, మందంగా ఇచ్చాడండి. అసలు మీకు లైనింగ్ కూడా అక్కర్లేదండి, అంత బాగుంది బ్లౌజ్ పీస్. చూసారా, చక్కగా లీఫీ డిజైన్తో ఇచ్చాడనమాట. సన్నగా ఉందండి, ఎబ్బెట్టుగా కూడా కనపడుతుంది, పెద్దవారికి కూడా చక్కగా ఉంటుందండి. 1799 అండి శారీ కాస్ట్. ఇది వచ్చేటప్పటికండి ఇవి ఇంకా ప్రీమియం క్వాలిటీ వచ్చిందండి. 1950 పడినాయండి ఇవి. ఇవి చాలా అంటే చాలా బాగున్నాయండి. వీటికి ఇచ్చిన డిజైన్ కానీ ఇది కానీ అసలు మీకు ఎక్కడ దొరకదండి, యూనిక్ పీసెస్ మాట ఇవి. చాలా అంటే చాలా బాగున్నాయి. కొంతేమో స్క్రీన్ ప్రింట్, కొంత డిజిటల్ ప్రింట్స్ కూడా వచ్చినాయండి వీటిలో. బ్లౌజ్ తీసేస్తాను. బా బ్లౌజ్ చూసారా ఎంత బాగుందోనండి, సెల్ఫ్ వీవింగ్ అండి అంతా. ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ కాదండి, మనకి నేతలోనే వచ్చేస్తుంది అన్నమాట, వీవింగ్లోనే వచ్చేస్తుందండి డిజైన్. చాలా బాగుందండి, రెడ్ కలర్లో మంచి డిజైన్ ఇచ్చాడు. బ్లౌజ్ అంతా కూడా చక్కటి ఒకలాంటి మెహందీ గ్రీన్ అవుతుందండి. ఇది కలర్ కూడా చెప్పడానికి వీల్లేదు, ఇంగ్లీష్ కలర్ అని చెప్తాను నేనైతే. బా ఎంత బాగుందోనండి అసలు, బ్యూటిఫుల్ అండి. కట్టుకుంటే మీరు ఒక్కరే ఉంటారు. ఇక కడితే ఇలా ఉంటుందండి. అది పళ్ళు పట్టు, పళ్ళు వెనక మళ్ళీ బ్లౌజ్ ఇచ్చేసాడు కట్టు చెంగు దగ్గర. ఇగో శారీ మొత్తం ఇట్లాగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1950 అండి, ప్లస్ మనకి 50 రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అండి. దాంట్లోనే ఇది ఇంకొక కలర్ అండి. ఇది వచ్చేటప్పటికి మీకు లైట్ అండ్ డార్క్ బ్రౌన్లో వచ్చిందండి, చక్కటి బ్రౌన్ అండి. ఇది లైట్ అండ్ డార్క్ బ్రౌన్ కలర్. బా బ్యూటిఫుల్ అండి, అసలు మెటీరియల్ అదిరిపోయిందండి, ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ అండి. అది వచ్చేసారా, అసలు ఈ డిజైన్ కూడా మీకు ఎంబ్రాయిడరీ లాగా అనిపిస్తుంది కానీ డిజైన్ ఇదంతా ప్రింటేనండి, స్క్రీన్ ప్రింట్స్ ఇవన్నీ. ఎగోడ్ ఓకేనా. 1950 అండి శారీ కాస్ట్ వచ్చేటప్పటికి. కట్టుకుంటే సూపర్ అండి, అసలు ఎక్సలెంట్ ఉంటుందండి. మీకు బ్లౌజ్ వచ్చేటప్పుడు డార్క్ నెవీ బ్లూతో ఇచ్చాడు, మొత్తం కూడా ఎంబ్రాయిడరీ లాగా ఉంది కానీ ఇదంతా వీవింగేనండి, నాట్ ఎంబ్రాయిడరీ. ఎస్, వీవింగ్లోనే వచ్చిందండి ఇదంతా, సెల్ఫ్ డిజైన్. చాలా బాగుందండి, బొటిక్ స్టైల్ అన్నమాట ఇవన్నీ. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1950 అండి. ఇదైతే నేను కూడా తీసుకున్నాను పింక్, నేను పింక్లో తీసుకున్నానండి 1950. ఇది నేనైతే నా ఆగలేక కట్టేసుకున్నాను కూడా, వీడియోస్ కూడా చేశాను. చాలా 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 బాగుందండి, నాకైతే అంత నచ్చిందో మాట అసలు. ఇంకా దాంట్లో ఇది ఒకటి ఉంది అన్నమాట. ఇది మనకి ఏంటి గ్రే కలర్ అవుతుందండి. దీని మీదేమో లైట్గా ఒకలాంటి ఇంగ్లీష్ కలర్తో ఇచ్చారనమాట. మొత్తం స్క్రీన్ ప్రింట్, సారీ డిజిటల్ ప్రింట్స్ అండి. దిస్ ఈజ్ నాట్ ఎ స్క్రీన్ ప్రింట్, డిజిటల్ ప్రింట్స్ అండి ఇవన్నీ. ఇప్పుడు లాస్ట్లో నేను చూపించిన 1950 అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి, ప్లెయిన్ విత్ బోర్డర్. ఇదిగోండి, నేను పింక్లో తీసుకున్నాను ఇట్లా. ఇది ఒక్కటే ఉందన్నమాట పీస్. ఇదిగోండి, ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుందండి. నేనేమో డైరెక్ట్, నేనైతే కానీ ఇదే కలర్ బ్లౌజెస్ కడతానండి, మీ ఇష్టం. వీళ్ళైతే చక్కటి గ్రీన్తో ఇచ్చారు, దీని మీద మళ్ళీ మనకి ఎంబ్రాయిడరీ వచ్చిందండి, సెల్ఫ్ వీవింగ్ ఉందండి. ఇదంతా కూడా డోరియా వచ్చింది, చక్కగా ఎంబ్రాయిడరీ ఇచ్చాడు అనమాట. అంటే బొటిక్ స్టైల్ కదండి, అట్లా ఇచ్చాడు అనమాట కాంట్రాస్ట్గా. తర్వాత ప్యూర్ మల్మల్ కాటన్స్ అండి,
మొన్న నేను మీకు చూపించింది 2 చీరలే, కానీ నా దగ్గర ఎక్స్ట్రా పెట్టుంచాను, మొత్తం వెళ్ళిపోయానండి. 6 శారీస్ పెట్టాను, అన్నీ వెళ్ళిపోయినాయి అన్నమాట. 2 కలర్స్లో 6 శారీస్ తెచ్చాం, మొత్తం వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చాం అన్నమాట. ఇవి టొమాటో కలర్ అవుతుందండి. ఇది వీటికి అస్సలు గంజి పెట్టే పని లేదండి, జస్ట్ వాష్ అండ్ వేర్ శారీస్ మాట. ఇవి ప్యూర్ మల్మల్ కాటన్ అండి, మెత్తగా ఉంటాయండి. ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా ఉంటాయండి ఇవి. ఇక చూసారా, దీని మీద చక్కటి డిజైన్ అండి, పైన కింద కూడా సన్న బార్డర్ ఇచ్చాడు. చక్క పళ్ళు పట్టండి. ఇది మీకు పళ్ళులో వెనక మాలే మనకి పళ్ళుకు టాజిల్స్ కూడా వచ్చినాయండి. పళ్ళు వెనక మాలే చూడండి ఎంత డిజైనింగ్ వేర్ బ్లౌజ్ ఇచ్చాడు, స్ట్రైప్స్తో ఇచ్చాడు అన్నమాట బ్లౌజ్. దీనికి కూడా మనకి ఈ బ్లౌజ్ ప్లీజ్ చాలా మందంగా ఉందండి, అవసరం లేదండి, లైనింగ్ అయితే అవసరం లేదు అస్సలు, చక్కగా కుట్టించుకోవచ్చు. ఇదిగోండి మెత్తగా ఉంటుందండి. దిస్ ఇస్ ఓవరాల్ శారీ అండి, ఫ్రంట్ అండ్ పళ్ళు పాటు. ఇది ఓవరాల్ శారీ అండి. శారీ కాస్ట్ వచ్చి 1525 అండి. మల్మల్ కాటన్ అండి, ప్యూర్ మల్మల్ కాటన్. అన్నీ కూడా మెత్తగా ఉంటాయండి, గంజి అసలు పెట్టద్దండి, వీటికి పట్టదు. మీరు పెట్టారంటే ఇది మారిపోతుంది, అది కూడా చెప్తున్నాను. మళ్ళీ తెలియక చేసేస్తారు కొంతమంది, తర్వాత ఇలా అయింది అలా అయింది అంటారు. అందుకే ఇవి గంజి పెట్టే చీరలు అయితే కావండి. మెత్తటి చీరలు ఇష్టపడే వాళ్ళకి ఇలా కట్టుకోవచ్చు. చక్కటి లావెండర్ కలర్ అండి, దాని మీద మనకి డార్క్ వైలెట్తో డిజైన్ ఇచ్చాడు. ఎంత బాగుందో చూడండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు, అంత పొలికి డాట్స్ అన్నమాట, డాట్స్తోనే ఇచ్చాడు. పైన కింద బోర్డరు, మధ్యలో అంతా ఇట్లా సన్న లీవ్స్ను ఒక 2 పువ్వుల్లాగా ఇచ్చాడు, టులిప్స్ లాగా. కిందేమో లీవ్స్తో ఇచ్చాడు అన్నమాట డిజైన్. ఇక ఓవరాల్ శారీ మీకు ఈ రకంగా ఉంటుందండి. దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడండి. అంటే మనకి టాసిల్స్ ఎల్లో కలర్లో ఇచ్చాడు కదా, అంటే మన మేతి కలర్లో, బ్లౌజ్ కూడా మేతి కలర్లో ఇచ్చాడు. ఇగోండి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఇగోండి దీనికి డిజైన్ ఇచ్చాడు బ్లౌజ్కి, బోర్డర్ స్కిన్ బ్యాక్కే వచ్చేది అన్నమాట. ఓకేనా, 1525 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. ఇదంతా కూడా మనకి జిగ్జాగ్ అండి, కోరా కలర్ అండి. కోరా కలర్కి కోరా ఆర్ బ్రౌన్ అని చెప్పచ్చు. ఇది పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, అంతా జిగ్జాగ్తో వచ్చిందండి. ప్యూర్ మల్మల్ కాటన్స్ అండి ఇవి, 100% మల్మల్ కాటన్ ప్యూర్. ఇగో ఎంత బాగుందో చూసారా, చక్కగా ఉంటుందండి. పెద్దవారు కట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది, అన్ని ఏజ్ల వాళ్ళకి బాగుంటుందండి. ఓవరాల్ శారీ మీకు ఈ రకంగా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ ఇస్తాడు మీకు. ఇగోండి దిస్ ఇస్ బ్లౌజ్, డిజైనింగ్ బ్లౌజ్ ఇచ్చాడు. ఇగోండి ఇది బ్లౌజ్ పీస్ అండి, చాలా చక్కగా ఉంటుందండి, కుట్టించుకుంటే చాలా అందంగా ఉంటుంది. 1525 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్. ఇది వచ్చేటప్పటికి మీకు మంచి రెడ్ అండి, రెడ్ మీద పొల్కి డాట్స్ వచ్చినాయి. 1525 అండి, మల్మల్ కాటన్ ప్యూర్. ఎంత బాగుందో చూడండి అసలు డిజైన్, సూపర్ అండి. ఇగోండి దిస్ ఇస్ పళ్ళు పార్ట్, అంతా కూడా ఇలా నిలువు వచ్చిందండి, జిగ్జాగ్ కూడా నిలువు ఇచ్చాడు అనమాట. ఇగోండి ఇదంతా శారీ అంతా ఇలాగా ఉంటుందండి, చాలా బాగుందండి, కొత్తగా ఉంది, యూనిక్ పీస్. డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది. ఇగోండి ఇది మీకు బ్లౌజ్, ఎంత మంచిది ఇచ్చాడు చూసారా, మన కలంకారీ ప్రింట్. అసలు బ్లౌజ్ పీస్ కూడానండి ఎంత బాగుందోనండి, మెత్తగాను చాలా బాగుంది. ఓకేనా, 1525 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్. ఇప్పుడు అట్లాగే డాన్సింగ్ డాల్స్ అండి, లాస్ట్ టైం రిలీజ్ చేశాను, వెళ్ళిపోయింది. ఇది ప్యారెట్ గ్రీన్ మీద వైలెట్తో వచ్చింది, లెవెండర్ కలర్తో, చాలా బాగుంది. ఇగోండి దిస్ ఈస్ పళ్ళు పార్ట్. ఇవన్నీ డాన్సింగ్ డాల్స్ అండి. ఇగోండి ఇలా ఉంటుందండి, ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది, పైన కింద బోర్డర్ ఉంటుందండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి ఇట్లా లెవెండర్ కలర్లో ఇచ్చాడు. ఓకేనా, 1525 అండి శారీ కాస్ట్.
ఇవన్నీ కూడా మల్మల్ కాటన్స్ అండి. సేమ్ ఇదే బ్లాక్లో వచ్చింది డిజైను. బ్లాక్లో 3 శారీస్ తెప్పించాం, 3 వెళ్ళిపోయినాయండి. ఇది బ్రౌన్ మీద బ్రిక్ కలర్తో ఇచ్చాడు. పళ్ళు పట్టు, ఫ్రంట్ పట్టు కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. నేను భయపడతా తెచ్చానండి బ్లాక్. నేను సెలెక్ట్ చేసినప్పుడు చాలా భయపడ్డాను, అమ్మో బ్లాక్ ఇష్టపడతారా అని. కానీ ఏంటంటే అసలు ఎందుకంటే అంటే నేను ముందే చెప్పానులేండి, నాకు వెళ్ళకపోతే రిటర్న్ ఇస్తాను, నా కస్టమర్స్లో ఎక్కువ మంది బ్లాక్ లైక్ చేయరు అని. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. నోరు కూడా తిరగట్లా, డ్రై అయిపోయి మౌత్. అసలు ఎంతమంది అంటేనండి ఆ బ్లాక్ కావాలని కూర్చున్నారు. నేనంటే ఊరికే తెచ్చిపెట్టాను ఎందుకన్నా మంచిదని. 3 చీరలు వెళ్ళిపోయినాయండి. ఇగోండి ఓవరాల్ సారీ ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి చక్కటి చిన్న డిజైన్ అండి, ఎంత బాగుందో చూడండి. యూనిక్ పీస్ అండి. బ్లౌజ్ కూడా బొటిక్ స్టైల్లో ఇచ్చాడనమాట. 1525 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్. మాట్లాడి నోరు ఎండిపోతుంది. వైలెట్ కలర్ అండి ఇది, చక్కటి లైట్ వైలెట్ అవుతుంది, లెవెండర్ కాదు వైలెట్. ఇగోండి ఎంత బాగుందో చూసారా, డిజైన్ కొత్తగా ఉందండి, అంటే కలర్ కాంబినేషన్ చాలా కొత్తగా ఉంది. ఇగోండి దిస్ ఇస్ పళ్ళు పట్టు, ఎంత బాగుందో చూడండి. ఇగోండి ఇది మీకు ఫ్రంట్ పార్ట్ అండి. ఓవరాల్ శారీ వచ్చేటప్పటికి మీకు ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుంది. ఓకేనా. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి చాలా చక్కగా ఇచ్చాడండి బొటిక్ స్టైల్లో. ఇగోండి ఇది బ్లౌజ్ పీస్ మీకు. ఓకేనా. 1525 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. అట్లాగే ఇది వచ్చేటప్పటికి లాస్ట్ టైం కూడా రిలీజ్ చేశాను నేను, ఇది కూడా టక్ వెళ్ళిపోయినాయి చీరలో. చక్కటి ఇండిగో బ్లూ అండి, ఇది ఒకలాంటి డార్క్ బ్లూ అంట. బ్లూ మీద చూసారు ఎంత బాగుందో, ముగ్గు డిజైన్ లాగా. ఇది పళ్ళు పట్టు అండి, దిస్ ఇస్ పళ్ళు పట్టు. లైట్ స్కై బ్లూతో ఇచ్చాడనమాట. శారీ అంతా ప్లెయిన్ వచ్చి కింద బార్డర్ లాగా ఇచ్చాడనమాట. అదిగోండి. ఓకేనా. పైనేమో మళ్ళీ బ్లాక్ బార్డర్ వచ్చింది, చిన్న బ్లాక్ బార్డర్, ఒక 1/2 ఇంచ్. అలాగే మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి స్కై బ్లూతోనే ఇచ్చాడండి విత్ డిజైన్. చాలా మందంగా ఉందండి. ఇగో దిస్ ఇస్ బ్లౌజ్ పీస్, చక్కగా కుట్టించుకోవచ్చండి బ్లౌజ్ పీస్ కూడా. లైనింగ్ కూడా అక్కర్లేదండి, అంత మందంగా ఉన్నాయి బ్లౌజెస్ అయితే. ఇగో ఓకేనా. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. 1525. ఇక్కడితో ఎపిసోడ్ ముగిసిపోయిందండి, శారీస్ అయిపోయినాయి. చక్కగా చూసుకొని కావాల్సిన వాళ్ళు టక బుక్ చేసేసుకోండి. సమ్మర్ అంతా కూడా చక్కగా కూల్గా మెత్తగా ఉండే చీరలు కట్టుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. అందరూ బీ సేఫ్ అండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.